అవకాడో ఫ్రూట్స్ మనం చూస్తున్నాం. ఇది సాధారణంగా భారతదేశంలో దొరకడం కష్టం. ఎక్కువగా అమెరికాలోని, ఆఫ్రికాలో ఉంటుంటాయి. మరి ముఖ్యంగా ఇథియోపియా దేశంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి అక్కడ చాలా ఎక్కువ మోతాదులో మనకు కనిపిస్తూ ఉంటాయి. జనరల్ ఫ్రూట్ అనమాట. మామూలుగా మన రోజు ఎలాగైతే మామూలుగా ఫ్రూట్స్, గ్రేప్స్ అవి తింటూ ఉంటాం, అట్లాగా అవకాడో ఫ్రూట్స్ ఆఫ్రికాలో, ఇథియోపియాలో ప్రతిరోజు ఏదో సమయంలో తింటూ ఉంటారన్నమాట. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ. చాలా కామన్గా దొరికే ఫ్రూట్ అవకాడో. అవకాడో ఫ్రూట్ గురించి మాట్లాడుకుంటే ఈ పండు చాలా చాలా పోషకాలు కలిగినటువంటి పండు అనమాట. ఈ పండు తినడం వల్ల చాలా విపరీతమైన లాభాలు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగ మనకు కనిపిస్తుంది. సో ఈ పండు మనకి సాధారణంగా 2 రకాలుగా కనిపిస్తుంటుంది. పచ్చదనంతో పచ్చ కలర్లో ఒకటి, తర్వాత కొంచెం నలుపు రంగులో ఒకటి. ఏదైనప్పటికీ కూడా కొంచెం బాగా నల్లగా మారిన తర్వాత, పచ్చదనం కాస్త నల్లగా మారిన తర్వాత అది పండుగా మారుతుందన్నమాట. ప్రస్తుతానికి ఇది ఒక్కటే మనం పండులాగా చూడగలం. దీన్ని కట్ చేసి తినచ్చు. మిగతా కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా నల్లగా మారుతాయి. అప్పుడు మనం దాన్ని తినచ్చు. ఇది ఎలా ఉంటుందంటే టేస్టు మన్ని అంటే ఎట్లా ఉంటుందంటే టేస్టు కొబ్బరికాయ, మామిడి పండు 2 కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే వెన్నలాగా ఉంటుంది అన్నమాట. అది చూడడానికి సాఫ్ట్గా వెన్నలాగా అనిపిస్తుంది. బ్రెడ్ జాము ఉంటుంది కదా, జామ్ ఎలాగైతే మనం రాసుకుంటామో, లేకపోతే బటర్, బెస్ట్ ఏంటంటే బటర్ అనమాట. బటర్లా ఉంటుంది, కాకపోతే పచ్చ కలర్లో ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా స్వీట్గా ఏమి యాపిల్ పండులాగా లేకపోతే మామిడి పండులాగా స్వీట్గా ఉండదు. నార్మల్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట టేస్ట్. వెన్న ఎలాగైతే టేస్ట్ ఉండదో, కమ్మగా ఉంటుందో, అలాగే ఇది కూడా మనకి కమ్మగా ఉంటుంది. దీనివల్ల మనకు చాలా 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 విలువైన పోషకాలు ఉన్నాయన్నమాట. మరి దీనికి గురించి మాట్లాడుకుంటే మనకు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. మనం మెల్లగా మాట్లాడుకుందాం. సరే, ఈ మార్నింగ్ టైంలో మనం అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం వాడుకోవచ్చు ఈ యొక్క అవకాడో ఫ్రూట్ అనేది. అయితే మనకి కనిపిస్తున్నటువంటి అవకాడో ఫ్రూట్ చాలా వాల్యుబుల్ ఫ్రూట్ అనమాట. మనకి సాధారణంగా దొరకదు మనం చెప్పుకున్నట్లుగా. అయితే ఈ ఫ్రూట్ మనకి కొంతమందికి తెలియదు ఇది ఒక ఫ్రూట్ అని, దీన్ని తినొచ్చని. కానీ ఇది చాలా విలువైందని తర్వాత మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆఫ్రికాలో పనిచేస్తున్నాను కాబట్టి ఇథియోపియా దేశంలో ఈ ఫ్రూట్ చాలా కామన్ అనమాట. ప్రతిరోజు నేను తింటూ ఉంటాను, ఏదో రకం బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ. ఇది సలాడ్ కింద వాడతారు, తర్వాత ఏమో జ్యూస్ కింద వాడతారు, తర్వాత ఏమొచ్చి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్తో పాటు బ్రెడ్ జాములాగా దీన్ని జాములా రాసుకొని వాడతారు. తర్వాత ఏంటంటే మామూలుగా ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు గట్రా జస్ట్ చిన్న స్నాక్స్లా కూడా పెడతా ఉంటారు అనమాట. అయితే ఈ ఫ్రూట్ని ఎలా తినాలన్నది కొంచెం అర్థం కాదు. ఎందుకంటే మనకి విశాఖపట్నంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ఇండియాలో కావచ్చు సరిగ్గా దొరకదు కాబట్టి తినడం ఎలాగో అని తెలియదు అనమాట. చాలా సింపుల్గా దీన్ని తినొచ్చు మనం. అంటే మామిడి పండులాగా మనం కొంచెం అంటే మజ్జిగ ముక్కలు కోసి అలాగా కాకుండా కొంచెం అలాగే ఉంటుంది చూడడానికి, కానీ చాలా సింపుల్గా మనం దీన్ని తినొచ్చు అనమాట. ఉదాహరణకి ఇది మధ్యలో మనం కోసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి ఎలాగుందో. మధ్యలో మనకి సీడ్ కనిపిస్తుంది. ఇది ఏమొచ్చి సీడ్ అనమాట, విత్తనం అనమాట. ఇదేమొచ్చి పండు. పైన అంతా కూడా డార్క్గా ఉంది, లోన గ్రీన్గా ఉందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి బ్రెడ్ జాము అని చెప్పాను కదా, లేకపోతే బటర్ లాగా ఉంటుంది. సింపుల్గా మనం మజ్జిగ కోసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం దీన్ని పక్కన పెట్టి కాసేపు దీన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా సింపుల్గా స్పూన్ తీసుకొని, పైన తొక్క కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మన స్పూన్తోని జస్ట్ అలాగా తీసుకుని తినొచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. అలాగా మనం స్పూన్తో తినేసేయచ్చు ఈ విధంగా అనమాట. మనం జనరల్గా మామిడి పండు తీసుకుంటే మనకు స్వీట్గా ఉంటుంది. మామిడి పండు చాలామందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే స్వీట్గా ఉండడం వల్ల అది చాలా మంచిది మామిడి పండు. కానీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే అవకాడో ఫ్రూట్ స్వీట్గా ఉండదు, కమ్మగా ఉంటుంది అనమాట. ఈ ఫ్రూట్ మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, చాలా పోషకాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి మరీ ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు తిన్నట్లయితే చాలా త్వరగా కోలుకుంటారు అనమాట. ఇది న్యాచురల్ రెసిపీ అనొచ్చు, లేకపోతే న్యాచురల్ మెడిసిన్ అనొచ్చు, మెడిసిన్ ఫ్రూట్ అనొచ్చు. హార్ట్ కూడా చాలా మంచిది. ఇది
స్వీట్గా ఉండదు కాబట్టి కొంతమంది తెలియక పంచదార వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ పంచదార వేసుకోకూడదు, ఎందుకంటే షుగర్ అనేది మంచిది కాదు కాబట్టి డైరెక్ట్గా తినడం చాలా అవసరం. కొంచెం మనం టేస్ట్ అలవాటు పడితే దీని అసలు అవసరం మొత్తం పళ్ళని తినాలనిపిస్తుంది అనమాట. అంత అద్భుతమైన టేస్టు, స్వీట్గా లేకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలాగా స్పూన్తో మనం తింటే ఒక పండు చాలా ఎక్కువ. ఉదాహరణ మనం మామిడి పళ్ళు తీసుకుంటే స్వీట్గా ఉండడం వల్ల 3.5 పళ్ళు తినేస్తాం. మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. మామిడి పండు కూడా చాలా పోషకాలు ఉంటాయి. కానీ ఇది ఒక్క పండు తింటే గ్రేట్, ఎందుకంటే దీంట్లో చాలా పోషకాలు ఉండడం వల్ల, ఇది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి తింటే సరిపోతుంది అనమాట. ఎక్కువ తినక్కర్లే, ఒక పండు ఒక రోజు తింటే సరిపోతుంది. కానీ మరి జాగ్రత్తగా ఇలా కోసుకుని మధ్యకి మనం అలా తినొచ్చు అనమాట. ఇది ఇంకా సగమే తిన్నాను నేను, అప్పుడే కడుపు నింపినట్టు అనిపిస్తుంది. అలాగ ఆ పండు తింటే ఈ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉండొచ్చు. హార్ట్కి మంచిది, బ్రెయిన్కి మంచిది, తర్వాత లివర్కి మరీ మంచిది. ఓవరాల్గా టోటల్ హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట. ఓకే, ఈ విధంగా మనం పళ్ళు మనం మధ్యకి కోసుకుని ఆ యొక్క సీడ్ మీకు చూపిస్తాను అనంటే ఇలా తింటూ ఉండొచ్చు. తర్వాత మనం సీడ్ గురించి ఆలోచిస్తే దీన్ని మనం సింపుల్గా తీసేసేది ఇలాగంటే వచ్చేస్తుంది అనమాట. చూసారా అంత చక్కగా ఉందో. సీడ్ రాయిలాగా ఉంటుంది అనమాట, రౌండ్గా రాయిలాగా ఉంటుంది. ఈ సీడ్ కూడా చాలా యూస్ఫుల్ మనకి. అంత ఎక్కువగా దీని గురించి పట్టించుకోరు, కానీ దీన్ని కూడా చక్కగా పొడి చేసి పౌడర్గా చేసి ఎండబెట్టి పౌడర్ చేస్తే ఆ పౌడర్ కనుక మనం టీలో కానీ లేకపోతే రెగ్యులర్ ఫుడ్లో కానీ వాడుకుంటే డయాబెటిక్ రెమెడీ అనమాట. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పౌడర్ కనుక మనం కొంచెం వాడినట్లయితే వంటకాల్లో గట్ట మంచి రిజల్ట్స్ మనం చూస్తాం. ఈ సీడ్స్ ఈ సీడ్స్ మనం విత్తనం కింద మనం దీన్ని మనం వాడుకోవచ్చు. మంచిగా మట్టి ఏదైనా ఉన్నట్లయితే దాంట్లో మనం గ్రో కూడా చేసుకోవచ్చు అనమాట. పెంచవచ్చు దీన్ని పక్కన పెడతాం. ఇలాగ అన్ని ఫ్రూట్స్ కూడా ఇలాగ రౌండ్ సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, దీంట్లో మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా ఫ్రూటే. పైన అంతా కూడా చాలా హార్డ్గా ఉంది, బ్లాక్ కోటింగ్. లోపలేమొచ్చి చాలా స్మూత్గా మనకి బటర్ లాగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అవకాడో ఫ్రమ్ ఇథియోపియా, అడిస్ అబాబా. ఈ అవకాడోస్ గురించి మనం మాట్లాడుకుంటే వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వైటమిన్స్ కోసం చూస్తే మనం విటమిన్లు సి, ఈ, కే, B6 కూడా మనకు కనిపిస్తుంది. వైటమిన్ సి అంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వైటమిన్ ఈ అంటే సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. వైటమిన్ కే అంటే బ్లడ్ క్లాటింగ్, బోన్ హెల్త్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఫోలేట్ కూడా ఉందన్నమాట. ఫోలేట్ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వైటమిన్ B6 కోసం మనం మాట్లాడుకుంటే మనకి మెటబాలిజము, బాడీ ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది. మినరల్స్ కోసం మనం చూసినట్లయితే పొటాషియం, మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ కనిపిస్తుంది. పొటాషియం అంటే మనకి హార్ట్ హెల్త్ కోసం, చాలా బ్లడ్ రెగ్యులేషన్ కోసం, బీపీ కంట్రోల్ అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. మ్యాంగనీస్ అంటే బోన్ హెల్త్, మెటబాలిజం చూస్తూ ఉంటుంది. అండ్ కాపర్ అంటే మనకి ఇమ్యూనిటీ ఫంక్షన్ అండ్ టిష్యూ హెల్త్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్ కోసం చూస్తే మరి బాడీ ఫంక్షన్స్. హెల్తీ ఫ్యాట్స్ కోసం మనం చూస్తే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. తర్వాత అదర్ న్యూట్రియన్స్ కూడా మనం చూడొచ్చు. ఫైబర్, మోర్ ఫైబర్ ఉంటుందన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉన్న వల్ల ఏమవుతుందంటే మనకి హెల్తీ డైజెషన్, తర్వాత బౌల్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కోసం మనం చూస్తే మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి అనమాట. ఇది దీని తాలూకు బెనిఫిట్స్.